సృష్టిని అబ్జర్వ్ చేస్తే మీరు కాదు, సాధారణంగా శాస్త్రవేత్తలు ఈ సృష్టిని, యూనివర్స్‌ని అబ్జర్వ్ చేసి ఒక చిన్న విషయాన్ని చెప్పారండి. ఏం చెప్పారంటే, ఈ యూనివర్స్‌కి కొన్ని లాస్ ఉన్నాయట. ఈ యూనివర్స్‌కి కొన్ని లాస్ ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే యూనివర్స్ లాస్ అంటారు. అవి ఇంచుమించు 40 30 ఎంతో ఉంటాయి. ఈ సృష్టికి కొన్ని ధర్మాలున్నాయి. ఆ ధర్మాలను పాటిస్తేనే ఈ సృష్టి నడుస్తదండి. మచ్చుకు నేను కొన్ని చెప్తాను. ఈ సృష్టిలో కొన్ని ధర్మాలున్నాయి. అవే గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి, గ్రహానికి ఆకర్షణ. ఏవండి? సూర్యుడికి, చంద్రుడికి ఆకర్షణ. ఏవండి? కనిపిస్తున్న నక్షత్రాలకు ఒకదానికి ఆకర్షణ. ఆయన అంటున్నాడు, నేను ఆకర్షిస్తే గాని ఎవరు ఆయన దగ్గరికి రాలేరట. ఈ సృష్టిని ఆయన తన ఆకర్షణతో నడిపిస్తున్నాడు. హెబ్రీలో ఉంటది, తన ఆకర్షణతో ఈ సృష్టిని నడిపిస్తున్నాడట. ఆయన ఆకర్షిస్తే గాని ఎవరు ఆయన దగ్గరికి రాలేరట. ఏమండి? ఆ ఆకర్షణ శక్తికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఏమండి? నేను ఒక విషయం చెప్తున్నాను. ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10 దానికి 10 పాయింట్సే ఉండాలి. అంత మెజర్ తోటే ఒక గ్రహం ఆకర్షింపబడాలి. ఒకవేళ గురుత్వాకర్షణ శక్తిలో ఒక పాయింట్ తగ్గిన ఏం జరుగుతుందంటే, మీరు చూస్తున్న ఈ ప్రపంచం కనిపించదో, లైఫ్ అనేది ఎండ్ అయిపోద్ది. ఏమండి? ఇంకా లైట్ స్ట్రెంగ్త్ అట. ఏమండి? లైట్ స్ట్రెంగ్త్ అంటే వెలుగు యొక్క బలం. ఏమండి? వెలుగు యొక్క బలం. ఏమండి? నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏమండి? వెలుగు లేకపోతే జీవం ఉంటుందండి? ఉండదు. మనమేమో కరెంట్ పడుకుంటాం, మనకి లైట్లు ఉంటే ఇష్టం ఉండదు మనకి. ఏమండి? వెలుగు లేకపోతే జీవం ఉంటుందండి? ఉండదు. ఏమండి? దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయట. ఆ వెలుగు లేదనుకో, యాటమ్స్ లేవు, మాలిక్యూల్స్ లేవు, నువ్వు లేవు. దానికి కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయట. ఏమండి? ఇంకా ఏమండి? ఈ సృష్టి విస్తరిస్తుందే, మనం చూస్తున్నాం రోజు రోజుకి ఈ సృష్టి ఆకాశంలో విస్తరిస్తుందట. ఆ విస్తరిస్తున్న దానికి కూడా ఒక మెజర్మెంట్ ఉంటుందట. ఒక పాయింట్లోనే, ఒక వేగంలోనే అది విస్తరించాలట. అది కొంచెం అటు విస్తరించినా ఇటు విస్తరించినా ఏమండి? లైఫ్కి ఎగ్జిస్టెన్స్ ఉండదట, జీవం ఉండదట. ఏమండి? చూసారా దేవుడు ఎన్ని కంట్రోల్ చేస్తున్నాడండి? ఏమండి? ఆయన గ్రావిటీని కంట్రోల్ చేస్తున్నాడు, గురుత్వాకర్షణ శక్తిని కంట్రోల్ చేస్తున్నాడు. ఏమండి? ఆయన లైట్ స్ట్రెంగ్త్, వెలుగు యొక్క శక్తిని కంట్రోల్ చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏమండి? ఈ సృష్టి విస్తరిస్తుందే, ఆ వేగాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఏమండి? ఇన్ని కంట్రోల్ చేస్తున్నాడండి ఆయన. ఇన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఏమండి? సైంటిస్ట్ అంటున్నారు, ఈ సృష్టిని అబ్జర్వ్ చేస్తేనట వాళ్ళకి ఒక విషయం అంతు పట్టట్లేదంట. ఏంటంటే, ఎవరో ఒకరు డిజైన్ చేస్తే గానీ ఈ సృష్టి ఇంత స్ట్రక్చర్డ్ వేలో ఉండదట. ఎవరో డిజైన్ చేస్తే గానీ ఈ సృష్టి ఎంత అద్భుతంగా రాదట. ఏమండి? అది అలా వచ్చేస్తే ఏదో అలా వచ్చేసిందంటే, ర్యాండమ్గా వచ్చేస్తే ఎంత అద్భుతంగా ఉండదట సృష్టి. దీనికి ఒక డిజైనర్ ఉంటేనే అది ఎంత అద్భుతంగా ఉంటుందట. ఏమండి? ఎంత గొప్ప దేవుడు. ఆయన గురుత్వాకర్షణ శక్తిని కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఏమండి? ఆయన కాంతికి ఉన్న శక్తిని కంట్రోల్ చేస్తున్నాడు. ఆయన ఈ సృష్టి విస్తరిస్తుందే, దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడో తెలుసా? ఆయన పిల్లల కోసం. ఇవన్నీ ఒక ఆయన గీసిన గీతలోనే ఉంటే ఆయన పిల్లల మనుగడ ఇక్కడ సాధ్యమవుతుంది. దేవదూతలు పాడుతున్నారట, హల్లెలూయా హల్లెలూయా అని దేవదూతలు పాడుతున్నారట. ఆయన పిల్లల వంక చూస్తున్నాడట. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. ఏమండి? ఆయన అంటున్నాడు, ఎవరో ఒకరు ఎంతో ప్రేమిస్తే గాని, ఎవరో ఒకరు ఏదో పర్పస్ ఉంటే గాని, లేకపోతే జీవితంలో ఏదో పర్పస్ ఉంటే గాని ఈ సృష్టిని అంత బాగా డిజైన్ చేయలేరట. ఆయన అంటున్నాడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆది కాండంలో ఆయన చెట్లను చేసాడట, నక్షత్రాలను చేసాడట. ఏమండి? సూర్యచంద్ర నక్షత్రాలను చేసాడట, చెట్టులను చేసాడట. ఆకాశ వైశాల్యంలో ఏమండి పక్షులను చేసాడట, సముద్రంలో చేపలను చేసాడట. అవన్నీ చేసి వాటి వైపు ఇలా చూసి
అవి మంచిగా ఉన్నాయో లేదో పరీక్షించడట. ఆయన పనిని ఆయన పరీక్షించడట. ఎవరి కోసం? ఆయన పిల్లల కోసం. ఎంత శక్తివంతమైన వాడండి, ఎంత ఎలా డిజైన్ చేసాడండి. మీరు చూడండి, ఆదికాండంలో ఆ డిజైన్ మీకు అర్థమవుతుంది. ఒకటో రోజు ఏం చేశాడు, రెండో రోజు ఏం చేశాడు, మూడో రోజు ఏం చేశాడు. రోజు అని చెప్తున్నాను, రోజు కాదు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో దాని గురించి మాట్లాడుకుందాం, ఆ రోజుల గురించి. ఏమండి, ఆయన సృష్టిని సృష్టించాడు, దానికి ఒక డిజైన్, దానికి ఒక, అది ఎలా పరిగెట్టాలో అలా పరిగెట్టేట్టు చేశాడు. ఎంత గొప్పది.